ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే వారం రానున్నట్లు సమాచారం. మెగా వేలానికి సంబంధించిన అన్ని పనులను బీసీసీఐ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వచ్చే వారంలో ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్, మనీ పర్స్, రైట్ టు మ్యాచ్ కార్డ్ వంటి వాటిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ వేలంలోకి రిలీజ్ చేస్తే మాత్రం అతడికి జాక్పాట్ తగిలినట్లే అని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 2022 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. ఆడిన 3 సీజన్లోనూ తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు. 2022 సీజన్లో 397 పరుగులు చేస్తే రెండో సీజన్లో 343 పరుగులు చేశాడు. ఇక 2024 సీజన్లో 416 పరుగులు చేశాడు. ఓవరాల్గా 38 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1556 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. సగటు 39.86 కాగా స్ట్రైక్ రేట్ 146.44. ఇతన్ని సొంతం చేసుకోవడానికి ఈ గణాంకాలు చాలు. ఇక ఫీల్డింగ్ లో కూడా తిలక్ కదరగొడతాడు, బౌలింగ్ కూడా చేయగలడు. ఈ క్రమంలో తిలక్ వర్మ వేలంలోకి వస్తే ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంలో చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి స్థానంలో ఉంటుంది. తిలక్ ను సొంతం చేసుకుంటే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారుతుంది. ఒకవేళ తిలక్ వర్మ వేలంలోకి వస్తే మాత్రం తక్కువలో తక్కువ 10 కోట్లు పలకడం ఖాయమని, పోటీ మరీ ఎక్కువైతే మాత్రం 15 కోట్లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. అయితే ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను వదులుకుంటుందా అనేది చూడాలి.